నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించా, మహారాష్ట్రకు పంపిస్తే చాలా అద్భుతమైన యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఇప్పుడు ఏం చేశానంటే సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తాను అధ్యక్ష. ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర ఉంది అధ్యక్ష, క్లాస్ 1 ఇది ఫస్ట్ సెమిస్టర్ అంతే. 3 సబ్జెక్ట్స్ దీంట్లోనే, తెలుగు, ఇంగ్లీష్, అదేవిధంగా మనకి మ్యాథ్స్, 3 ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా నీట్గా బైండ్ చేసాం. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష, ఇది వర్క్ బుక్. అంటే ఈ 2 పుస్తకాలు తీసుకెళ్తే చాలు అధ్యక్ష. పిల్లలు ఎలాంటి భారం అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో కూడా చూస్తే అధ్యక్ష, క్లాస్ 1కి గతంలో 8 పుస్తకాలు ఇస్తే ఇప్పుడు 4 ఇవ్వగలుగుతున్నాం. క్లాస్ 2కి 8 ఇస్తే 4, క్లాస్ 3కి వచ్చేగల 12 పుస్తకాలు ఉండేది, ఈ ఆప్టిమైజేషన్ 8 అయింది. క్లాస్ 4కి వచ్చేగల 12, 8, క్లాస్ 5 వచ్చేగల 12, 8 అయింది అధ్యక్ష. అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి, సెమిస్టర్ వారికి ఇస్తే పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు, ఊకే డెడ్ వెయిట్ అనే ఆలోచనతో ఇది చేశాం అధ్యక్ష. అధ్యక్ష ఎవరు ఫోటోలు లేవు, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష. అంటే ఎవరు ఫోటోలు లేదు, ఎవరు ఫార్వర్డ్ లేదు, ఎవరు మెసేజ్లు అవసరం లేదు. పాపం ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎందుకు అధ్యక్ష మన మెసేజ్ ఇచ్చి ఊపిరి కొట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష. సో ఇట్లా కొన్ని ఇన్నోవేషన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు చూస్తే సైడ్ కూడా కలరింగ్ ఇచ్చాం, కలర్ పెట్టాలి. సో పిల్లలు కూడా ఈజీగా ఉంటుంది అధ్యక్ష. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్, అట్లా ఈజీగా పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా టెక్స్ట్ బుక్స్ భారం కూడా తగ్గించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష.